దశాబ్దాల కళ సాకారమైంది. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్లో రైతు కుతపెట్టింది. జగిత్యాల నుంచి మోర్తాడ్ వరకు రైలు మార్గం ప్రారంభమైంది. పెద్దపల్లి, కరీంనగర్, నిజామాబాద్ రైలు మార్గంలో భాగంగా మోర్తాడ్ వరకు పనులు పూర్తవడంతో ప్రస్తుతం జగిత్యాల వరకే నడుస్తున్న రైలును మోర్తాడ్ వరకు కొనసాగించారు. ఢిల్లీ నుంచి రైల్వే మంత్రి సురేష్ ప్రభు వీడియో రిమోట్ సౌకర్యం ద్వారా పచ్చజెండా ఊపి ప్రారంభించారు. దశాబ్దాల కళ నెరవేరి రైలు సౌకర్యం సాకారం కావడంతో మోర్తాడ్ ప్రజల ఆనందం అంబరాన్నంటింది. కరీంనగర్, నిజామాబాద్ రైల్వే మార్గంలో ప్రధాన ఘట్టం ఆవిష్కృతమైంది. ఇప్పటి వరకు పెద్దపల్లి నుంచి జగిత్యాల వరకు ఉన్న రైలు సౌకర్యం నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ వరకు సాకారమైంది. రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు ఢిల్లీ నుంచి వీడియో రిమోట్ విధానం ద్వారా జగిత్యాలలో ఉన్న రైలుకు పచ్చజెండా ఊపి రైలు సేవల్ని ప్రారంభించారు. సురేష్ ప్రభుతో పాటు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, నిజామాబాద్ ఎంపీ కవిత ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. హైదరాబాద్, జగిత్యాల్లోనూ ఏకకాలంలో కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్లో నిర్వహించిన ప్రారంభ వేడుకల్లో మంత్రులు నాయిని నరసింహారెడ్డి, పద్మారావు, మహేందర్ రెడ్డి హాజరయ్యారు. జగిత్యాలలో జడ్పీ చైర్మన్ తుల ఉమా, పలు పార్టీల శ్రేణులు పాల్గొన్నారు. I will request Minister of Railway to speak to the August gathering. అంటే కరీంనగర్ నుంచి ఇప్పుడు జగిత్యాల నుంచి మోర్తాడ్ వరకు ఈ రైల్వే లైన్ రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం. రేపు నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. సురేష్ ప్రభు గారి యొక్క నేతృత్వంలో 2017 లోపల, డిసెంబర్ 17 లోపల కరీంనగర్ జిల్లా నుంచి పెద్దపల్లి నుంచి నిజామాబాద్ వరకు ఈ ప్రాజెక్టు పూర్తవుతుందనేటువంటిది ఇది చాలా సంతోషకరమైన ప్రాజెక్టు. గత 20 సంవత్సరాలుగా కూడా పడకేసి ఉన్నటువంటి రైల్ని మరి ఇప్పుడు గత 2.5 సంవత్సరాల నుంచి మరి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లడం అన్నది నిజంగా సంతోషించదగ్గటువంటి విషయం. ఎప్పుడైతే మొట్టమొదటి సంవత్సరంగా ఎంపీగా ఎన్నికయ్యామో ఆ సంవత్సరము దాదాపుగా ఒక 20-25 సార్లు అప్పుడు ఉండేటటువంటి రైల్ మినిస్టర్ గారు సదానంద గౌడ్ గారిని కలిసి రిక్వెస్ట్ చేస్తే వారు ఈ రైల్ ప్రాజెక్ట్ ని పెద్దపల్లి నిజామాబాద్ రైల్వే లైన్ ని టాప్ 20లోకి తీసుకొచ్చి ప్రయారిటీ లిస్ట్ లో పెట్టారు. వారందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. పివి నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు 1994లో పెద్దపల్లి, నిజామాబాద్ రైలు మార్గానికి శంకుస్థాపన చేశారు. పివి ప్రధానిగా దిగిపోయిన తర్వాత ప్రాజెక్టు ఆలస్యమవుతూ వచ్చింది. నిజామాబాద్ ఎంపీ కవిత ప్రత్యేక చొరవతో కేంద్ర ప్రభుత్వానికి పలుమార్లు ప్రతిపాదనలు సమర్పించారు. ప్రభుత్వం నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ వరకు రైల్వే మార్గం పూర్తయింది. నిజామాబాద్ చేరాలంటే ఇంకా 25 కిలోమీటర్ల రైలు మార్గం పూర్తి కావాల్సి ఉంది. ప్రస్తుతం పూర్తయిన మార్గం వరకు రైలు నడపాలని నిర్ణయించి లింగంపేట, జగిత్యాల వరకే ఉన్న రైలు సౌకర్యాల్ని ఇందూరు జిల్లా మోర్తాడ్ వరకు కొనసాగించారు. మోర్తాడ్, జగిత్యాల మధ్య రైలు రాకపోకలు ప్రారంభం కావడంతో స్థానికుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. మాకు ఈ మోర్తాడ్కి జంక్షన్ అయినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. కాబట్టి మా మోర్తాడ్ గ్రామ ప్రజలందరికీ చాలా సంతోషంగా ఉంది. రైలు అనేది చాలా చిన్నప్పటి నుంచి కళ అండి. ఇక్కడ రైలు వస్తుంది అనుకున్నాం, ఎన్నో ఏళ్ళ నుంచి అనుకున్నాము. మా ఫాదర్ వాళ్ళు కూడా చిన్నప్పటి నుంచి అనుకున్నారు రైలు వస్తుందని, కానీ మా హయాంలో అయింది అది. ఇప్పుడు మాకు చాలా ఆనందంగా ఉందండి. ఇక్కడ సోమ, బుధ, గురు, శని, ఆదివారాల్లో కరీంనగర్ నుంచి మోర్తాడ్కు రైలు నడవనుంది. రైలు సౌకర్యం రావడం వల్ల వ్యాపార, వాణిజ్య, వ్యవసాయ రంగాలకు లాభం చేకూరుతుందని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మాకు రైలు రావడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ మెయిన్గా నిజామాబాద్ కానీ కరీంనగర్ కానీ రైతులు ఎక్కువగా ఉంటారు. వాళ్ళు పసుపు పండిస్తారు మరియు ఎర్రజొన్నలు ఎక్కువ ఇటే ఉంటాయి. కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ కూడా మాకు చాలా ఈజీగా ఉంటుంది. ఇలా రైతులకు కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ రైలు వల్ల మాకు రైతులకు మేము ఏదైతే పసుపు పంట కానీ, మొక్క పంట కానీ, జొన్న పంట కానీ పండించే పంట నిజామాబాద్ దాకా లారీలో తీసుకుపోయి అక్కడ మళ్ళీ ట్రైన్లు ఎత్తే మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ గుజరాత్, ఉత్తర భారతం పోయేటువంటి ఈ పంట సరుకులన్నీ కూడా మాకు ముందు మా మోర్తాడ్ నుంచే రైల్వే వ్యాగన్ల ద్వారా గుజరాత్, ఉత్తర భారతం ఎర్రజొన్నలు అయితే పండించిన జొన్నలు మాకు ఎగుమతి జరుగుతాయి. మా ఖర్చులు మిగిలిపోయి క్వింటాలకు ఒక 100-200 రూపాయలు ఎక్కువ లాభం వచ్చే అవకాశం ఉంది.
మోర్తాడ్ వరకు వస్తున్న డెమో రైలు త్వరలోనే నిజామాబాద్ వరకు రానుంది. అక్కడక్కడ చిన్న చిన్న పనులు మినహా నిజామాబాద్ వరకు రైలు మార్గం పనులు దాదాపు పూర్తయ్యాయి. ఇవి కూడా పూర్తి చేసుకుని నిజామాబాద్కు రైలు వస్తే 3 దశాబ్దాల కల పరిపూర్ణం కానుంది.